తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక నన్ను టార్గెట్ చేస్తూ తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని నాగిరెడ్డి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాజకీయాలు చేయాలనుకుంటే నిజాలు నిరూపిస్తూ మాట్లాడాలని, ఆరోపణలు తగదని, ఎవరైతే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వారి దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో తీసుకురావాలని బహిరంగ సవాల్ విసిరారు. మద్వేలు పట్టణంలోని బైనపల్లి వద్ద 2 ఎకరాల 34 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ అయి ఉందని, 2003లో 2 ఎకరాల 34 సెంట్ల భూమికి చలానా కట్టాలని చూస్తే అది 2 ఎకరాల 20 సెంట్ల చలానా సరిపోయిందని, అప్పట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, అయితే మిగిలిన 14 సెంట్ల భూమికి రిజిస్ట్రేషన్ చేయాలని చూస్తే అప్పుడు కుదరలేదని, ఆ భూమి కూడా నా అనుభవంలోనే ఉందని పేర్కొన్నారు. నాపై ఆరోపణలు చేయాలనుకున్న వారు మీ వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నా ముఖాముఖిగా అధికారుల వద్ద కూర్చొని తేల్చుకునేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, అక్రమాలకు పాల్పడే వ్యక్తిని కాదని మరోసారి ఆయన అన్నారు. కానీ గతంలో అధికారులు 2 ఎకరాల 20 సెంట్లు రిజిస్టరు, ఈ 14 సెంట్లు అట్లా ఉండేది కాబట్టి దాన్ని అట్లా విధంగా పెట్టారు. కానీ మొత్తం ఇక్కడ ఉండేటువంటి ఈ 2 ఎకరాల 34 సెంట్లు నా అధీనంలోనే, నా అనుభవంలోనే మొత్తం ఉంది. కానీ గతంలో పూర్వము ఎవరో మన శెట్టి గారు అనే అతను ఒక సత్రము కట్టించడం వాస్తవమే. కానీ ఆ సత్రము అక్కడ చాలా ఏళ్ల నుంచి పాడుపడిపోయినది. దాని జోలికి ఎవరు పోయింది లేదు, చేసింది లేదు. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ ఉండేటటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా మేము ఆర్థిక పరిస్థితుల వల్ల బాగలేదు, ఏదో మేము ఆ రోజు ఏదో మా పెద్ద వాళ్ళు కట్టించిన దానికి మాకు తగిన పారితోషికం అంటే పెద్ద మనుషుల ద్వారా వాళ్ళ